అందరికీ నమస్కారం అండి. ఈరోజు శివలీల అనే ఒక మంచి కథ తెలుసుకుందాం. ఒక నాస్తికుడికి శివయ్య ఏ విధంగా సహాయం చేశాడు? ఈ కథ ద్వారా తెలుసుకుందామా? ఒకరోజు ఓ నాస్తికుడు అడవిలో అందాలను తన కెమెరా కళ్ళలో బంధించడానికి దట్టమైన అడవిలోకి వెళ్ళాడు. మధ్యాహ్నం వరకు అడవంతా తిరిగి కొన్ని ఫోటోలు తీసుకున్నాడు. సాయంత్రానికల్లా అడవి నుండి బయటపడాలని తిరుగు దారి పట్టాడు. అలా ఓ గంట నడిచాక కానీ అతనికి అర్థం కాలేదు తాను దారి తప్పిపోయాడని. అసలే అది క్రూర మృగాలు కూడా తిరిగే అడవి. ఏదైనా కానీ అని ధైర్యం తెచ్చుకొని మరో దారిలో ప్రయాణం కొనసాగించాడు. ఆ దారిలో అతనికి పులి గాండ్రింపు వినిపించింది. నడక సాగిస్తున్న అతను గుండె చేతిలో పట్టుకుని అక్కడే ఆగిపోయాడు. అతనికి ఏం చేయాలో పాలుపోలేదు. ఓ మర్రి చెట్టు పక్కన తల దాచుకొని తెచ్చుకున్న కాసిన్ని నీళ్లు కూడా తాగేశాడు. పోనీ తన స్నేహితులకి తనున్న లొకేషన్ షేర్ చేద్దామంటే అక్కడ సిగ్నల్ అస్సలు లేదు. తనకు తెలియకుండానే భగవంతుడా, నాకేంటి ఈ పరీక్ష అని సణిగాడు. వెంటనే తనలో తాను, నా పిచ్చి కానీ భగవంతుడే లేడు, ఇంకా ఆయనొచ్చి నన్నేం కాపాడతాడు అని అనుకున్నాడు. అయినా తన మనసులో ఓ మూల ఒక్కసారి భగవంతుడు తనని కాపాడమని కోరుకోవాలని అనుకున్నాడు. వెంటనే ఆ నాస్తికుడు రెండు చేతులు జోడించి తన మనసులో, శివయ్య, నువ్వే కనుక ఉంటే నాకు బయటికెళ్ళే దారి చూపించి నన్ను రక్షించు అని మొక్కాడు. మొక్కిన వెంటనే తన పక్కన ఓ బాణం దూసుకు వచ్చి పడింది. ఆ బాణం వేగంతో తన పక్కనే పడడం వల్ల ఒక్కసారి ఉలిక్కిపడి గావు కేక వేశాడు ఆ నాస్తికుడు. ఏం జరిగిందో తనకి అర్థం కాలేదు. అప్పుడే అక్కడికి ఓ వేటగాడు వచ్చి, దొరగారు, ఇటుపక్క ఓ తెల్లటి కుందేలు వచ్చింది, మీరేమైనా చూశారా అని అడిగాడు. అందుకు ఆ నాస్తికుడు, నేను గంట నుంచి చెట్టు కింద గుంటనక్కలా కూర్చున్నా, ఈ వైపు ఏ కుందేలు రాలేదు అన్నాడు. ఆ వేటగాడు ఆశ్చర్యంగా, నేను గంట సేపటి నుండి దాన్నే వేటాడుతూ వచ్చాను, ఎన్ని బాణాలు వేసినా తప్పించుకుని మీ దగ్గరికి వచ్చింది, ఇక్కడికి వచ్చి చూస్తే ఆ కుందేలు కనిపించడం లేదు, ఈరోజు వేట వృధా అయినట్టే అంటూ అడవి నుంచి ఇంటి దారి పట్టాడు. వెంటనే ఆ నాస్తికుడు, ఆగు ఆగు, నేను దారి మరిచి ఎలా వెళ్ళాలో ఇక్కడ కూర్చున్నా, నన్ను నీతో పాటు తీసుకెళ్ళవా అంటూ కొంచెం దీనంగా అడిగాడు. అందుకు ఆ వేటగాడు ఆ నాస్తికుడిని తనతో అడవి బయటి మార్గం వైపు తీసుకెళ్ళసాగాడు. నాస్తికుడు ఆ వేటగానితో మాటలు కలిపి, నిజానికి నేను దేవుడిని నమ్మను, ఈ అడవిలో మొదటిసారి భయం వేసినప్పుడు నన్ను కాపాడమని వేడుకున్నా, ఆ దేవుడు వచ్చి నన్ను కాపాడలేదు, మనిషే కాపాడాడు, నువ్వే దేవుడి కన్నా గొప్పవాడివి అన్నాడు. ఆ మాటలు విన్న వేటగాడు క్షణకాలం ఆగి, ఏందయ్యా సామి, దేవుడు లేడంటావా, మా మన్యంలో నన్ను మించిన విలుకాడు లేడు, అలాంటిది రామునికి మాయలేడి కనిపించినట్టు ఈరోజు నాకు అలాంటి కుందేలు కనిపించింది, ఏ జంతువైనా ఒకటి లేదా రెండు బాణాల్లో నేల కొరిగిస్తాను, అలాంటిది ఈరోజు నాకు కనిపించిన కుందేలుకి ఎన్నో బాణాలతో కొట్టాను, అయినా ఏ ఒక్క బాణము దానికి తగలలేదు, నేనేంటి ఓ కుందేలుని కొట్టలేకపోవడం ఏంటి అని పట్టుబట్టి దాని వెనకాల పరిగెడుతూ వస్తే చివరికి మీ దగ్గర మాయమైంది, అంతా శివలీల అన్నాడు. దానికి నాస్తికుడు, అంతా శివలీలనా, ఇదంతా శివుడు చేయించే బదులు శివుడే వచ్చి దారి చూపొచ్చు కదా అని నవ్వుతూ ప్రశ్నించాడు. అందుకు ఆ వేటగాడు, మీకు ఆకలేసినప్పుడు హోటల్కి వెళ్ళి కూర్చుంటే అక్కడి సర్వర్లు మీకు వడ్డించి ఆకలి తీరుస్తారు, కానీ ఆ హోటల్ యజమాని వచ్చి మీకు సేవ చెయ్యడు కదా అంటూ ఆ నాస్తికుడు వెళ్ళాల్సిన చోటికి తన చూపుడు వేలుతో దారి చూపించాడు ఆ వేటగాడు. ఆ వేటగానికి ఏమైనా కొంత డబ్బు ఇద్దామని బ్యాగు తెరిచి కొంత డబ్బు తీసి ఆ వేటగానికి ఇవ్వబోయాడు. అలా ఇవ్వబోతూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యాడు. అతని ముందు వెనుక మరియు పక్కన తనకి దారి చూపించిన ఆ వేటగాడు కనిపించలేదు. ఆ నాస్తికుడు గుండెలు పిండేశాయి. కళ్ళల్లోంచి వస్తున్న నీటిని ఆపుకోలేక తనలో తాను, నన్ను రక్షించడం కోసం మాయా కుందేలుని సృష్టించుకొని నన్ను ఈ దట్టమైన అడవిలోంచి బయటపడవేయడమే కాక నాస్తికత్వం అనే మాయలో నుంచి కూడా బయటపడేశావు, నీవు శివుడివో
శివుడు పంపిన దూతవో నీకే తెలుసు శివయ్య, ఇదంతా నిజంగా నీ లీలనే అంటూ ఇంటి దారి పట్టాడు ఆ నాస్తికుడు. ఓం నమ శివాయ. ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.